రాజమండ్రిలో కల్తీ పాల ఘటన నేపథ్యంలో తిరుపతి, చిత్తూరు జిల్లాలోని మిల్క్ డిపోలు మరియు పాల విక్రయ కేంద్రాలపై ఆహార భద్రత మరియు విజిలెన్స్ అధికారులు బుధవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద పాల నమూనాలను సేకరించి కల్తీని గుర్తించడానికి ల్యాబ్కు తరలించారు. మొన్న రాజమండ్రిలో జరిగిన మిల్క్ ఇన్సిడెంట్ గురించి రాష్ట్రం మొత్తము ఉన్నతాధికారుల ఆదేశం మేరకు శాంపుల్ కలెక్ట్ చేసి ల్యాబ్ పంపించడము, అలాగే స్పాట్లో కొన్ని టెస్టులు కూడా స్పాట్ టెస్టులు చేయడము, మాకు ఏదైనా డౌట్ వస్తే కూడా మిల్క్ పారవేయమని చెప్పారు. కాబట్టి కొన్ని ఇక్కడ అయోడిన్ టెస్ట్ కానీ, అరహర పౌడర్ యూరియా టెస్ట్ కానీ, తర్వాత లాక్టోమీటర్ టెస్ట్ కానీ చేయడం జరిగింది. అట్లే కౌ మిల్క్ ఒకటి, తర్వాత బఫెలో మిల్క్ శాంపుల్ కూడా కలెక్ట్ చేసాము. తీసి ఫుడ్ ల్యాబొరేటరీ నాచారం పంపడం జరుగుతుంది. తర్వాత రేపు మర్నాడు కూడా ప్రైవేట్ ల్యాబ్ వాళ్ళు వస్తే దీనికి క్రాస్ చెక్ కోసం కూడా ప్రైవేట్ ల్యాబ్ కూడా ఇస్తున్నాము. కోల్డ్ చైన్ సిస్టమ్ పంపించమన్నారు. కాబట్టి జిల్లాలో ఇక్కడే కాదు ఎక్కడైనా కూడా ఇంటీరియర్గా విలేజ్లో కానీ, తర్వాత అన్సర్వ్డ్ ఏసీ కానీ, మిల్క్ సప్లై చేసేవాళ్ళు, మిల్క్స్ కలెక్ట్ చేసేవాళ్ళు, మిల్క్ బాయ్స్ అమ్మేవాళ్ళు అందరూ జాగ్రత్త తీసుకొని అక్కడ ఏదైనా డౌట్ వస్తే ఫుడ్ సేఫ్టీ తిరుపతి జిల్లాకు మా సెల్ నెంబర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము కూడా అక్కడ రైడింగ్ చేసి వాళ్ళకు శాంపుల్ తీసుకొని తగు చర్య తీసుకుంటాం. తర్వాత ఏ బిజినెస్ చేసుకున్నా ఎవరు తీసుకున్నా ఫుడ్ లైసెన్స్ చాలా అవసరం, చాలా ఇంపార్టెంట్. ఫుడ్ లైసెన్స్ లేని వ్యాపారం చేయకూడదు. ఫుడ్ లైసెన్స్ లేదంటే అది 3 lakhs వరకు ఫైన్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ కంటైనర్లు కానీ, ఫ్రిడ్జ్లు కానీ చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ వాళ్ళు ఇట్లా నెగ్లెక్ట్గా ఏదో ఫ్రిడ్జ్ లీక్ కావడం ఏదో జరిగిందని సమాచారం. ప్రతి ఒక్కరూ ఇట్లా కంటైనర్లు పెట్టి మిల్క్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలా. ఓపెన్గా పెట్టేస్తే కింది నుంచి ఏం జరుగుతుందో తెలియదు కదా. ప్రిజర్వేషన్ చాలా ముఖ్యం. తర్వాత దాన్ని మెయింటైన్ చాలా ముఖ్యం. హోటల్లో కానీ రెస్టారెంట్లో కూడా డీప్ ఫ్రిడ్జ్లో అన్ని చికెను, మటను, ప్రిపేర్డ్ ఫుడ్ తప్పట్లా. ఇప్పుడు అసలు ఇటువంటి ఇన్సిడెంట్ జరగడం మా లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నాం, ఫ్రిడ్జ్లో ఎక్కడో లీక్ అయింది అనేది. కాబట్టి వ్యాపారస్తులు ఇక్కడ మిల్కే కాదు, రెస్టారెంట్లు అయినా, తర్వాత చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ, వాటర్ కానీ, తర్వాత ఐస్ క్రీములు అమ్మే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఒక ప్రజలతో ఆరోగ్యాలతో ఆడుకోకూడదు కదా. చూస్తున్నాం కదా చిన్నపిల్లలు ఇప్పుడు యూరియా కానీ, తర్వాత ఈ పౌడర్స్ యాడ్ చేసినప్పుడు కిడ్నీ టాలరెన్స్ చేయలేదు కాబట్టి డెత్తులు వచ్చాయి. దానివల్ల మా ఉన్నతాధికారులు ఆదేశాల మేరకే ఈ రైడింగ్ చేయడం జరుగుతుంది. ఈరోజు మన రాష్ట్ర స్థాయి నాయకులు కూడా కన్జ్యూమర్ ఫోరం హరిబాబు సారు, మన జిల్లా రాజారెడ్డి సార్ గారు వచ్చారు. వాళ్ళ ప్రెజెన్స్లో తనిఖీలు చేస్తున్నాం. రిపోర్ట్స్ ఆధారంగా వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ ఆల్రెడీ లేబుల్ డిక్లరేషను, లేబుల్ పైన ఉండేది లీగల్ మెటీరియల్కి సంబంధము. అందులో ఉండే కంటెంట్ మిల్క్ కానీ ఇంకేదైనా కానీ క్వాలిటీ మాకు సంబంధం. కాబట్టి ప్రతి ఒక్కరూ దాని లేబుల్ డిక్లరేషన్ చాలా ఇంపార్టెంట్. ఎంఎఫ్డి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎప్పుడు, దానికి ఎక్స్పైరీ డేట్ వారమా 10 రోజుల, వాళ్ళ లైసెన్స్ నెంబర్ ఎవరు, దానికి ఏదైనా కంప్లైంట్ వస్తే కాంటాక్ట్ చేయాల్సిన నంబరు ఏదైతే ఉందో అది కంపల్సరీ డిస్ప్లే చేయాలి. వాళ్ళ అడ్రస్ కూడా ఒక బ్లంట్గా ఒక వైట్ కవర్లో పేజీ పాలిస్తే, అసలు కవర్లే ప్లాన్ చేయాలని గవర్నమెంట్ ఉంటే మీరు కవర్లు వాడే కాలంలో ఉంటే ఎట్లా? అటువంటి మీరు కూడా గద్దించు. ప్రతి ఒక్క వినియోగదారుడు కూడా గద్దించినప్పుడు అడిగినప్పుడే భయం ఉంటుంది వాళ్ళకు. మేము వాళ్ళు ఏదో ఇస్తున్నారు, వాళ్ళు మనకేం ఊకే ఇవ్వడంలే, పాల ప్యాకెట్ తీసుకోవాలి పద్ధతి కాదు కదా, అడగాలి ఏమైంది పద్ధతి కాదు కదా అంటే వాళ్ళు జాగ్రత్త పడతారు. వాళ్ళకు కూడా మా డ్యూటీ ఎంతవరకు దీని మీద కౌన్సిలింగ్ చేయడమే, మా డ్యూటీ ఎంతవరకు దీని మీద మెడికల్ ఎడ్యుకేట్ చేయడమే, మా డ్యూటీ ఎంతవరకు వీళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడమే, అంతే కదా. వినియోగదారుడే రారాజు కాబట్టి వినియోగదారుడే దీన్ని ప్రశ్నించాలా. ప్రతి ఒక్కడు పల్లెల్లో ఉండేవాళ్ళు కానీ, టౌన్లో ఉండేవాళ్ళు కానీ అంతే చదువుకున్న వాళ్ళే కదా. అడగండి, భయం ఉంటుంది వాళ్ళకు, అంతే కదా. ఓకే, థ్యాంక్ యూ. ఎప్పుడు ప్యాక్ చేశారు, ఎన్ని రోజులు దాన్ని వాడుకోవాలా, అసలు అడ్రస్, అతనికి అమ్మే వాళ్ళ సెల్ నెంబరు, అమ్మే వాళ్ళ లైసెన్స్ నెంబర్ కూడా దాని మీద ఉండాలా. ఊకే గుడ్డిగా ప్యాక్ చేసేట్లయితే అది పేపర్లో చూసింటారు. 90% ఆఫ్ పన్నీరు పూర్తిగా క్వాలిటీ అన్సేఫ్ అనేటువంటి తేలింది. దాంట్లో తయారు చేసేది గీసి చూడండి, ఈరోజు దాని మీద లేబులే లేదు, ఎంత ఉందా ఏమో తెలియదు. కాబట్టి కన్జ్యూమర్ కూడా మనం అంటే ఈరోజు మనం ఇప్పుడు టెస్ట్ చేస్తే వాళ్ళు దాంట్లో స్టార్చ్ పౌడర్ ఉంది కాబట్టి ఏమీ తెలియదు, మిల్క్ వాటర్ కలిపారా లేదనేటువంటిది. అదే దానికి నొరగ వచ్చే దాన్ని కూడా కాస్టిక్ సోడా కలుపుతున్నారు, పామాయిల్ కలుపుతున్నారు. అంటే ఇక్కడ
కలెక్షన్ సెంటర్స్లో కూడా ఇటువంటి ఫ్యాక్టరీ సప్లై చేసే దాంట్లో కూడా జరుగుతుంది. అదేవిధంగా రైతులు కూడా ఏం చేస్తున్నారంటే ఈరోజు ఎక్కువ పాలు రావడానికి స్టెరాయిడ్స్ ఇస్తున్నారు. 10 లీటర్లు ఇచ్చేది 15 లీటర్లు ఇస్తున్నారు. కానీ దాని లైఫ్ తగ్గిపోతుంది. దాన్ని మనం కూడా తీసుకుంటే అది అడల్టరేట్ అంటే మన కొద్ది రోజుల తర్వాత మనకు కూడా పిల్లలకైతే మనం చూసినట్టు మెమరీ పవర్ తగ్గుతూ ఉంది. తర్వాత లేజీగా వస్తున్నారు. తర్వాత పెద్దలకైతే నిజంగా లివర్ వస్తూ ఉంది. కిడ్నీ కూడా దెబ్బతినే పరిస్థితి ఉంది. ఇటీవల పరిశీలన వచ్చాలంటే ఇది చాలా రోజుల నుంచి జరుగుతున్నట్టు కొన్ని చిన్నగా జరుగుతుంది. కానీ ఈరోజు ఎక్కువ అయిపోయింది ప్రతి చోట కూడా. కన్జ్యూమర్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండి వాళ్ళు ఇచ్చేటటువంటి నాణ్యత లేదా అనేటువంటి డౌట్ వచ్చినప్పుడు మా కన్జ్యూమర్ ఆర్గనైజేషన్స్ కానీ ఫుడ్ ఇన్స్పెక్టర్ కానీ టెస్ట్ చేస్తారు. ఒకరోజు శాంపుల్ తీసి వారుగా పెట్టండి, టెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దాంట్లో తెలిసిపోతుంది. దాన్ని మనం క్వాలిటీ ఉండడానికి ప్రయత్నం చేయాలి.